హాయ్ అండి. మళ్ళీ నేను బట్టలు బ్యాగ్ పట్టుకొని మీ ముందుకు వచ్చేసాను. నేను ఎన్నిసార్లు బ్యాగులు సర్దుతానో, మీకు ఎన్నిసార్లు చూపిస్తానో నాకైతే అర్థం కావట్లేదు. ఈసారి ట్రిప్ అదేం కాదులేండి, ఊరెళ్తున్నాము. ఇంకా ఇదిగోండి, ఈ బ్యాగే డ్యామేజ్ అయిపోయిందని మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు కొత్త బ్యాగులు కొన్నాము. ఇదిగోండి ఇక్కడ ఇలా పాడైపోయింది, వచ్చేసింది. అలాగే ఇంకా ఒక దగ్గర ఇక్కడ ఇదిగోండి పగిలిపోయింది కూడాను. ఇంకా ఎలాగో కార్లు ఇట్టేస్తాం, మళ్ళీ ఇంటి దగ్గర దించిందే కదా, ఈ బ్యాగ్ సరిపోద్ది అనేసుకొని మళ్ళీ ఇందులో సర్దుతున్నాను. ఇవైతే మర్చిపోకుండా పెట్టాలి, ఎందుకంటే మన షీనిడ్స్ హైదరాబాద్ వెళ్ళాను కదా, అప్పుడు షీనిడ్స్ లో మా అమ్మ కోసము మా అత్త కోసమని కొన్ని చీరలు, కాటన్ చీరలు అయితే షాపింగ్ చేశాను అనమాట. ఇంక ఇదిగోండి ఈ చీరలు అయితే తీసుకుని వెళ్ళిపోతున్నాను. సెలవులంతా అయిపోతున్నాయి అక్క, ఇప్పుడు ఎందుకు ఊరెళ్తున్నారా అనుకుంటున్నారా? మా అల్లుడు బాబు బర్త్డే ఉందనమాట, అందుకోసమనే ఊరెళ్తున్నాము. ఉయ్యాలు వేసినప్పుడు కూడా మిస్ అయిపోయాము. ఈసారి గనుక మిస్ అయిపోతే ఈ ఫస్ట్ బర్త్డేకి ఇంకా మా అన్నయ్యలు మాకు వాళ్ళ ఇంటికి రానివ్వరు. ఇంకా మా అన్నయ్యకి కూడాను నేను అంటే ఫోన్లో వీడియో కాల్లో మాట్లాడే చూశాను, కానీ రియల్గా మా అన్నయ్య నేను కలిసి కూడా ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోతుంది. మా అల్లుడు బాబు పుట్టినప్పుడే ఇద్దరము ఫేస్ టు ఫేస్ కలిసామన్నమాట. లాస్ట్ ఇయర్ సేమ్ జూన్లోనే మేము ఊరు వెళ్ళాము, అప్పుడు కలిసాము. మళ్ళీ సంవత్సరం అయిపోతుంది, మళ్ళీ మా అన్నయ్యని కూడా కలవబోతున్నా, మా అన్నయ్య కోసం చేసిన ఆవకాయని కూడా ఇవ్వబోతున్నా. ఇప్పుడు నావి పిల్లల బట్టలు మాత్రమే ఎక్కువ సర్దుతున్నాను, మా ఆయన ఎక్కువ బట్టలు సర్దట్లేదు. ఎందుకంటే మా ఆయన మాకు అక్కడ డ్రాప్ చేసేసి ఒక 2 days ఉండి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు, మళ్ళీ బర్త్డే ముందు రోజు అలాగా వస్తారనమాట. అందుకోసమనే మా ఆయన ఏవో 1-2 వేసేసి మిగిలినవన్నీ నావి పిల్లలవే. మాకు ఇలాంటి ఒక బ్యాగ్ ఏంటి సరిపోదు, ఇంక నేను చీరలు కూడా కొన్ని పెట్టాలి. ఆల్మోస్ట్ ఇదిగోండి ఒక 2 డ్రెస్సులకి మా పిల్లల బట్టలకే నిండిపోయింది బ్యాగు, ఇంకో బ్యాగ్ కూడా తీయాలి. ఇక్కడ డ్రై క్లీనింగ్కి ఇస్తే ఈ డ్రెస్ అవ్వదనేసారు. సో మా ఆయనకి కిరసనాయిలు తీసుకొనిరా అంటే ఎక్కడెక్కడ దొరుకుతుంది కిరసనాయిలు అనేసారు. ఊర్లో మా అమ్మల ఇంటికి వెళ్తే కనీసం ఈ కిరసనాయిలు మా అమ్మల ఇంట్లో ఉంటే ఒకసారి ఉతికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను, వదులుతుందేమో, అందుకోసమని ఈ డ్రెస్ తీసుకుని వెళ్తున్నాను. చూసిన ప్రతిసారి మా ఆయనతో నాకు తిట్లు తప్పట్లేదు, కొత్త డ్రెస్ చెడగొట్టేసావని. ఈ డ్రెస్ పోయిన కంటే నాకు మెయిన్ బాధ ఏంటంటే ఇదిగోండి ఈ ప్యాంట్ వేస్ట్ అయిపోతుంది. ఈ డ్రెస్ కంటే ఈ కుర్తా కంటే ఈ ప్యాంట్ రేట్ ఎక్కువైపోయింది. నేను ఆ గాబర్లో చూసుకోకుండా ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక చూసుకునేసరికి ఇదేమో 1200, ఇదేమో 1800. ఇంకేం చేస్తాము, అనవసరంగా ప్యాంటు చున్నీ వేస్ట్ అయిపోతుంది. డ్రెస్సులతోనే ఒక బ్యాగ్ సర్దేశాను, ఇంకొక బ్యాగు నా చీరలు అలాగే మేకప్లు తర్వాత గాజులు అలాంటివన్నీ కూడాను ఇంకొక బ్యాగ్ సర్దుకోవాలి. ఆ తర్వాత ఫుడ్కి సపరేట్ బ్యాగ్ అనమాట. ఇంకా కుట్లు ఊడిపోద్ది, ఈ బ్యాగు టైట్గా పడుతుంది, ఫిట్గా ఉంది. ఇంకా కార్లోనే వెళ్తాం కాబట్టి దీనికి లాక్ కూడా అవసరం లేదు, లాక్ కూడా లేదు కూడాను. ఈ బ్యాగ్ కొన్న నెల రోజులకే బ్యాగ్ ఈ లాక్ అనేది పెట్టేసి మర్చిపోయాము, చెదగొట్టేసాము. ఒక బ్యాగ్ రెడీ. మా అన్నయ్య కోసమని ఆవకాయ చేశాను కదా, అలాగే మా అత్తలకు కూడా ఒక చిన్న బాటిల్ అనమాట. ఇప్పుడు ఇందులో నుండి ఆయిల్ లీక్ అవ్వకుండా ఈ ఊరు తీసుకెళ్ళడమే మాకు ఒక పెద్ద టాస్క్. ఇవి కనుక బట్టల్లో పెట్టామంటే ఇంకా బట్టలు మొత్తము పాడైపోతాయి. అందుకోసమనే ఎంత పని మనం కార్లో వెళ్ళినా సరే లీక్ అయిపోద్ది కదా కొంచెం ఏదన్నా మూమెంట్ ఉంటే, అందుకోసమనే కప్పు చుట్టూరా ప్లాస్టర్ వేసేస్తున్నా. పచ్చడికి సీల్ వేస్తాను, ఇంక ఇది ఒకటి పెండింగ్ ఉంది. ప్లాస్టర్ అయిపోయింది, ప్లాస్టర్ ఒక్కదానికే సరిపోయింది. ఇంక మార్కెట్కి వెళ్ళి తీసుకొని వచ్చి దీనికి కూడా వేయాలి, తర్వాత వేస్తాను. దీనికి కరెక్ట్ సరిపోయింది. కార్లో వెళ్ళంగానే ఇది ఒక సైడ్కి ఇలా కూర్చోబెట్టియాలి. ఇంకా కొబ్బరికాయలు మా గార్డెన్లో అవి దించామన్నమాట. ఇంకా 1-2 కాయలు అప్పుడప్పుడు పడితే పర్వాలేదు, అది మనమైతే చట్నీలు చేసుకుంటాము. ఇన్ని కాయలు ఏం చేసుకుంటాము, అందుకోసమనే ఇంక ఇవన్నీ కూడాను వలిసేసి చక్కగా ఇలా బ్యాగ్కి ఎత్తేసాను. ఇంటికి వెళ్ళి ఇవి ఎండలో వేసి ఆయిల్ పట్టించుకొని తీసుకొస్తాము. ఇక్కడైతే మిల్లు ఉంటుంది, ఎక్కడ మిల్లు ఉందో ఏటో మాకైతే తెలీదు. ఊరు వెళ్ళిన ప్రతిసారి బ్యాగులు తీయడము, బ్యాగులు ఎత్తడము, బ్యాగులు సర్దడము. అసలు జనవరి నుంచి మాకు బ్యాగులు సర్దడానికి ఖాళీ లేదు, నెలకు ఒకసారి బ్యాగులు సర్దుతూనే ఉన్నాను. మేము ఎప్పుడు ఊరెళ్ళింది 10 రోజులకే, ఎందుకంటే మళ్ళీ జూన్ 12 నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా, వచ్చేస్తాము. ఈ 10 రోజులకే ఇంత హడావిడి, ఇన్ని బ్యాగులు బట్టలు సర్దడం అనమాట. ఇంక ఇదిగోండి ఇదే నా సర్వస్వం అనమాట, జ్యువెలరీ మేకప్. ఇంక ఇప్పుడు ఇందులో ఇవన్నీ కూడా తీసుకెళ్ళను. నేను ఏవేవైతే బట్టలు పెట్టానో ఆ బట్టలకు తగ్గట్టు ఇంకా జ్యువెలరీ పట్టుకొని వెళ్తాను. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అరే అది తేలేదే అనుకోకూడదు కదా, అందుకోసమనే నా జ్యువెలరీ మొత్తం ఎక్కువగా ఈ బాక్స్లోనే ఉంటుంది. నేను ఎప్పుడైనా ఊరు వెళ్తున్నప్పుడు మాత్రము అన్నీ తీసేసి వేరే కవర్లో పెట్టేసి నాకు మేకప్ జ్యువెలరీ అంతా ఈ బ్యాగ్లో ఉండేటట్టు
సర్దుకొని తీసుకుని వెళ్తా ఉంటాను. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కవర్లను తీసి మళ్ళీ అన్నీ ఇందులో సర్దుతాను. హెయిర్ క్లిప్స్ కానుండి బొట్టు బిళ్ళ వరకు అన్నీ ప్రతిదీ తీసుకుని వెళ్ళాలి. మర్చిపోయినా, చాలా మంది మొన్న ఈ నల్లపూసలు వేసుకుంటే బంగారందా మొన్న గోల్డ్ కలెక్షన్ చేసినప్పుడు ఎందుకు చూపించలేదని అడుగుతున్నారు. అసలు గోల్డ్ ఉంటే నేను ఆ గోల్డ్ అన్ని చూపించేటప్పుడు ఇది చూపించినా చెప్పండి. ఇదైతే గోల్డ్ కాదు, కొలాబరేషన్కి వచ్చిందనమాట. నాకు హెయిర్ క్లిప్లు అంటే చాలా ఇష్టము. శారీలకు మ్యాచ్ అయ్యేటట్లాగా ఈ స్టోన్స్ క్లిప్లో ఒకటి ఎక్కువగా కొంటా ఉంటాను. ఇది మ్యాట్ ఫినిష్ అంట, ఏదో బ్లాక్ కలర్లో ఇది ఒక డిఫరెంట్గా ఉంటే తీసుకున్నా. ఇంకా కొన్ని ఐలైనర్, మస్కరా, ఫేస్ క్రీమ్లు అనమాట. నేను డైలీ ఇవన్నీ వాడనులేండి, అప్పుడప్పుడే వాడతాను, భయపడకండి ఇవి చూసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇది కావాలంటే రాదు కదా. వస్తుంది మర్చిపోను. మా బావ మళ్ళీ మాకు దిగబెట్టి వచ్చేస్తారు కదా, వస్తుంది. కాకపోతే మళ్ళీ మా బావకు చెప్తే కోపం అయిపోతారు. అందుకే నాకు కావాల్సినవన్నీ ఇప్పుడే చూసుకొని మరీ తీసుకుంటున్నా. ఈ పట్టీలు ఒకటి తీసుకుని వెళ్ళాలి. పోయినసారి ఊరు వెళ్ళినప్పుడు పట్టీలు మార్పిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా పట్టీలు మార్పించాలి. ఇదిగోండి 2 జతలు పట్టీలు అనమాట. ఒక జత తెగిపోయి, ఒక జత ఏమో బాగానే ఉన్నాయి కానీ బాగా అరిగిపోయాయి. నా కాలుకు ఒక జత ఉంది. ఈ కాలుకు లేకపోతే మా బావ కొనేటోడేమో వెంటనే, ఉన్నది కదా అనేసి ఇంక 2 జతలు మార్పించమన్నా మార్పించట్లేదు. ఈసారి ఖచ్చితంగా పట్టు మార్పించాలి. మా అల్లుడు బారసాలకి మేము వెళ్ళకపోయినా సరే ఒక వెండి మొలతాడు కొన్నాను. ఇంక ఇప్పుడు ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం ఏదో బంగారం ఏదన్నా పెడదాం అనుకుంటున్నాము. ఎలాగో బంగారం కొనడానికి వెళ్తాము. అప్పుడు ఇంక ఈ పట్టీలు అయితే మార్పించేస్తాను. 2 జతలు ఇచ్చేసి ఒక 3-4 జతలు తీసుకుంటా. జ్యువెలరీ ఎప్పుడు కూడా ఇలాగా ఎంత ప్లాస్టిక్ డొక్కుల్లో పెట్టినా సరే ఇలా కవర్లలో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు అయినా సరే కలర్ షేడ్ అవ్వకుండా ఉంటది. ఇది ఎక్కడో చూసిన టిప్పులండి, నాకేమంత తెలీదు. ఇదంతా ఇది ఇక్కడ వదిలేవలసిన జ్యువెలరీ. ఇది చాలా అవసరం హెయిర్ స్టైల్స్ చేసుకునేటప్పుడు. హెయిర్ స్టైల్స్ కాదు, నాకు వచ్చిన ఒకే ఒక హెయిర్ స్టైల్ చేసుకోవడానికి. మా పిల్లల వాచ్లు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ వాళ్ళు కావాలంటారు. ఇదిగోండి, ఇంకా నా మేకప్ కిట్ అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇది ఇందులో పెట్టేసుకోవడమే. మర్చిపోకుండా కావాల్సినవన్నీ పెట్టుకున్నానని అనుకుంటున్నాను. ఇంక ఇందులో రేపు పొద్దున్న బ్రష్లన్నీ చేసేసి బ్రష్లు, పేస్ట్లు, ఫేస్ వాష్లు ఇందులో పెట్టుకుంటా. ఇంకంతే. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ క్లీన్ చేసేసి లోపల దాచేస్తా. ఇంకా ఫుడ్ బ్యాగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. నాకు పిల్లలకి వారం రోజులకు 10 రోజులకు సరిపడా బట్టలన్నీ సర్దేశాము. మా ఆయన వచ్చేది 2 రోజులకే కాబట్టి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ తెచ్చుకుంటారు. ఇప్పుడు ప్రెజెంట్ 2 రోజులకైతే నైట్కి మా ఆయన కాలేజ్ బ్యాగ్ మా ఆయనే సర్దుకుంటారు. ఇంక ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలన్నమాట. కార్లో తినడానికి పిల్లలకి కొన్ని స్నాక్స్ లాంటివి, అలాగే ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి. అలాగే నేను ఐబ్రోస్ చేసుకోవాలి. ఐబ్రోస్ లాస్ట్ టైం ఒకసారి చేసేటప్పుడు ఏంటంటే ఒకటి షేప్ అవుట్ అయిపోయింది. ఇంకా అందుకోసమనే బాగా హెయిర్ గ్రోత్ అయిన తర్వాత మళ్ళీ కరెక్ట్ షేప్ చేద్దామా అనేసి అంటే ఇంక అప్పటి నుంచి ఐబ్రోసే చేయించుకోలేదు. మా బావ బ్లాక్ కాఫీ పెట్టమన్నారు. ఇది తాగేసిన తర్వాత మార్కెట్కి వెళ్తాము. బావా కాఫీ. మొన్న 2 రోజులు ఇక్కడ బెంగాల్లో ఫుల్ తుఫాన్ అనమాట. ఫుల్ వర్షాలు, గాళ్ళు. ఈ బెండకాయ మొక్కలు చూడండి అన్ని పడుకుడిపోయాయి. ఇక్కడ నుంచి ఒక 2-3 రోజులు అసలు మొక్కలకు నీళ్లు కూడా పోయక్కర్లేదు. అన్ని కూడాను ఫుల్ తడుగున్నాయి. మార్కెట్ కి వెళ్దామా అనగానే మాకన్నా ముందు మా పిల్లలే బయలుదేరిపోయి రోడ్డు ఎక్కేశారు. స్టాప్ చేస్తారులే, కూర్చోండి, లోపలికి వెళ్ళండి. అప్పుడప్పుడు మా బావ నేను బైక్ మీద మార్కెట్ గానీ ఎక్కడికైనా వెళ్తే, అక్క మీ పిల్లల్ని ఎవరు చూసుకుంటున్నారు, ఎక్కడ ఉంటున్నారు మీ పిల్లలు అని అడుగుతున్నారు. మా తమిళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వీళ్ళిద్దరికి వదిలేసి మేము వెళ్ళిపోయే వాళ్ళం అనమాట. ఇప్పుడు సెలవులు కదా, అందుకోసమనే మాకంటే ముందు వాళ్ళే ఊరు వెళ్ళిపోయారు. అందుకోసమనే ఇంక మార్కెట్ కి మాతో పాటు మా పిల్లల్ని కూడా తీసుకెళ్తున్నాము. ఏం కావాలి? కురుకురి, ఇంకా ఇంకా చాలు, ఇంకేమొద్దా? చాలా ఓకే. నాది OnePlus ఫోన్ కి గ్రీన్ కలర్ లైన్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. మొన్న మా ఆయన కోల్కతా వెళ్ళి బాగా చేపించి తీసుకొచ్చారనమాట. ఫ్రీగానే డిస్ప్లే చేంజ్ చేశారు, డబ్బులేమి తీసుకోలేదు. ఇంకా స్క్రీన్ గార్డ్ లేదు. అసలే మనం గొప్ప జాగ్రత్తగా వాడేస్తాం కదా, ఇప్పుడు దీనికి స్క్రీన్ గార్డ్ కూడా వేయించాలి. ఇంకా మార్కెట్ కి అయితే వచ్చేసాము. మా ఆయన ఏమో ఈ ఫోన్ కి స్క్రీన్ గార్డ్ వేయిస్తారు, నేను ఐబ్రోస్ చేయించుకుంటా ఇంత లోపల. సైలెంట్ కూర్చోవాలి, ఓకే? ముందైతే నా ఐబ్రోస్ ఇలాగున్నాయి, ఇంకా చేస్తారు. ఐబ్రోస్ అయితే అయిపోయింది. ఎందుకండి మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు. మా అమ్మకి ఏడ్ చేసి ఎత్తంటారా ఏటా అని చూస్తుంటారు నా వైపే. బ్యూటీ పార్లర్లో ఏ సర్వీస్ చేసుకోను కానీ ఈ ఒక్క ఐబ్రోస్ మాత్రం రెగ్యులర్గా చేసుకుంటా ఉంటాను. 30 రూపీస్ అంట. వెళ్ళిపోదామా? ఆడు కురుకురే అనుకునే ఉన్నాడు, కొనకపోతే ఒప్పేలాగా లేడు. అక్కడ జనాలు ఎవ్వరు లేరు, నా పనే ముందు అయిపోయింది. ఇంకా మా బావ ఇంకా నా ఫోన్ కి స్క్రీన్ గార్డ్ వేయిస్తున్నారు అనమాట. ఇదిగోండి వెయిట్ చేస్తున్నారు. ఆ సెల్ పాయింట్ లో ఎక్కువ మంది జనాలు ఉన్నట్టున్నారు, టైం పట్టేలాగా ఉంది. ఈ లోపు ఎందుకు వెయిట్ చేయాలి, ఇంకా నాకు కావాల్సినవన్నీ తీసుకుంటాను. బడా ప్లాస్టర్ హే కితనా? 40 ఉందా లేదా?
లేదా మా వాళ్ళకి ఏ కుర్కురే కావాలో ఏంటో కానీ 2 షాపులు చూపిస్తే ఆ కుర్కురేలు ఏవి కావంట. ఇంకెక్కడో చూపిస్తుండ్రు. ఇంకొక షాప్కి వెళ్దాం పద, అక్కడ ఉన్నాయి లేవు చూద్దాం. ఏం కుర్కురేలు కావాలన్నా నీకు కావాల్సింది అక్కడ ఏది? ఇదిగోండి ఈ కుర్కురే కావాలంటున్నాడు. ఫ్రూట్స్ తీసుకోవడానికి వచ్చాను. ఇంక లిచ్చి సీజన్ స్టార్ట్ అయిపోయినట్టుంది. ఫుల్ లిచ్చీలు ఉన్నాయి. కేలా కైసే 5 రూపాయ పీస్, 5 రూపాయలు అంటావా కరెక్ట్ పండు? 6 పీస్ దీజీ కేజీ 130 అంట. ఇలా బండిలు కట్టేసి ఉంచారు. అరిసెలు చూడండి, అరిసెలు కూడా అమ్మేస్తున్నారు ఇక్కడ. ఏ కిतना దా 50, 4 అరిసెలు 50 రూపాయలు అట. టేస్ట్ చేయడానికన్నా ఒక్కటి ఇచ్చారా, ఒకదానికి కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. బనానా చిప్స్, మురుకు, తర్వాత ఇవేవో గొట్టాలంటూ తీసుకున్నా. ఎప్పటి నుంచో హాట్ చిప్స్ లో ఏమన్నా తీసుకుందాం అంటున్నాను. ఇంకా ఈ జర్నీ వంకతో నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను. మా పిల్లలకి ఇవి నచ్చాయి, మా పిల్లల కోసమని ఇవి తీసుకున్నా. ఈ సుప్పులు లాంటివి ఈ 3 150 అంట. ఒక్కొక్కటి 110 గ్రాములు తీసుకున్నా. ఎక్కువ కాదు, తక్కువ వేసి తీసుకున్నా. ఇక్కడ చాక్లెట్లు బిస్కెట్లు తీసుకోవడానికి వచ్చాను. ఇదిగోండి ఆల్రెడీ 50 ఒకటి, తర్వాత గుడ్డే ఒకటి 2 తీసుకున్నా. ఇదో డైరీ మిల్క్ తీసి రేపు మా ప్రయాణానికి కావాల్సినవన్నీ తీసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళి నైట్ డిన్నర్ వండాలి. ఇంక రేపు పొద్దున్న ట్రైన్ కార్లో తినడానికి కూడా వండాలి. అది ఇంకా అయిపోయింది. కావాల్సినవన్నీ తీసుకున్నా. ఏం మర్చిపోతే హైవే మీద వెళ్తే పక్కన షాపులు ఉంటాయిగా. రేపల్లా మా ప్రయాణం ఉంటది కదా, అందుకోసమనే ఇక్కడే ట్యాంక్ ఫుల్ చేసేద్దామని ఇంకా పెట్రోల్ బంక్ వచ్చామన్నమాట. మన సైడ్ కంటే ఇక్కడే కొంచెం పెట్రోల్ కూడా తక్కువ రేటు, అందుకే ఇక్కడే ఫుల్ చేసేస్తాం. ఎప్పుడు మధ్యలో ఆగే పని ఉండదని. మార్కెట్ నుంచి ఇది కొనుక్కొని తీసుకొచ్చాను. ఇంకా గుర్తున్నప్పుడే దీనికి చుట్టేస్తాను. ఇంకా మార్కెట్ నుండి వచ్చేసరికి 7 అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు నైట్ డిన్నర్ లో కానీ దోశలు వేస్తున్నాను. ఆల్రెడీ పల్లి చట్నీ కూడా చేస్తాను. కొంచెమే చేశాను, ఎందుకంటే మళ్ళీ రేపేం ఉండము కాబట్టి ఓన్లీ నైట్కి సరిపడా. ఈ దోశలు అయిపోతే అందరము తినేసి మా పిల్లలకి అన్నం కూడా పెట్టేసిన తర్వాత ఇంకా రేపటి కనేసి ఇంకా వంట స్టార్ట్ చేయాలి. ఎప్పుడులాగే పులిహోర చేస్తానంటే వద్దనట్టున్నారు మా బావ. అందుకోసమనే వెజ్ బిర్యానీ చేయమంటున్నారు. మధ్యాహ్నానికి వెజ్ బిర్యానీ, ఇంకా పొద్దున్నకి ఏంటి అనేది డిసైడ్ అవ్వలేదు. ఇంకా గుడ్లు కూర, గుడ్లు ఉన్నాయి కొన్ని, మరెందుకు గుడ్లు కూర వండేమంటున్నారు. ఇంకా గుడ్లు కూర వండాలి. మా బావ ఇంక ఇంటి ముందు కార్ తీసుకుని వచ్చేసారు. లగేజ్ అంతా పెట్టేస్తారనమాట. ఇప్పుడే జాగ్రత్తగా ఒక సైడ్కి వలక్కుండా. ఇదిగోండి 2 బ్యాగులు అయితే పెట్టేశాము. ఇంకా ఫుడ్ బ్యాగ్ ఒకటి, అలాగే వాటర్ బాటిల్స్ ఉంటాయి, అవి రేపు పొద్దున్న పెడతాము. ఇంకా ఇటు నుండి వెళ్ళేటప్పుడు తక్కువైనా సరే వచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా నిండిపోద్దులండి. మా పిల్లలకు కూడా అన్నం తినిపించేశాను. ఇప్పుడు ఇంక గిన్నెలన్నీ తోమేసి రేపు పొద్దున్న అదే మధ్యాహ్నము తినడానికి అనేసి ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేయాలి. ఫస్ట్ అయితే ఇవి తోమేస్తాను. మా బావ మా పిల్లలు పడుకుడిపోయారు. ఇంక ఇప్పుడు నేను వంట స్టార్ట్ చేస్తాను. అన్నం పెట్టాను అనమాట. మొన్న బిర్యానీ చేసినప్పుడు మా బావ పుదీనా తీసుకుని వచ్చారు, మిగిలిపోయింది. ఇంకా పొద్దున్న టిఫిన్ లాగా పుదీనా రైస్ కొంచెం చేసేద్దామని చేస్తున్నా. వెజ్ బిర్యానీ కోసమని క్యారెట్ కోసుకున్నా. ఇదిగోండి టమాటాలు కూడా కోసాను, ఉల్లిపాయలు, బంగాళదుంప కొయ్యాలి. ఇంకా మిల్ మేకర్లు అనమాట, వేడి నీళ్ళలో వేసాను నానతాయని. కూరకి బిర్యానీకి ఉల్లిపాయలు మిగిలినవన్నీ కోసేస్తాను. రేపటి కోసం వంట అయితే అయిపోయింది. వంట అయ్యేసరికి టైము 1:15 గంట అయ్యింది. ఏమేమి వండానంటే అది చూపిస్తాను చూడండి. ఇది వెజ్ పులావు బిర్యానీనో ఏదో ఒకటి. నెక్స్ట్ ఇది పెరుగన్నం అనమాట. ఇదేమో పుదీనా రైస్. మొత్తం పుదీనా రైస్ చేసేస్తా అనుకున్నా కానీ పుదీనా పేస్ట్ చేసేసరికి చాలా కొంచెమే అయ్యింది. ఇంకా మళ్ళీ ఎక్కువ రైస్ వేసేసిన ఆ ఫ్లేవర్ పోద్దని కొంచెం రైసే వేసాను సరిపడా. ఇంకా ఇదేమో గుడ్ల కూర. వంట అంతా అయ్యేసరికి ఇంకా ఇదిగోండి దోమాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, అవన్నీ తోమాలి. ఫుడ్ అంతటిని ఇదిగోండి ఈ బాక్స్ లో ప్యాక్ చేయాలనుకుంటున్నాను. ఏ బాక్స్ లో ఏది వేయాలనుకుంటున్నానో అది ఇప్పుడే వేసేస్తాను. కానీ మూత పెట్టను అనమాట. కొంచెం అంటే మరి ఫుల్ గా మూత పెట్టకుండా కొంచెం సగం మూత పెట్టి సగం వదిలేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఇలా గుంచేసి రేపు పొద్దున్న ఇందులోకి సర్ది ఇవన్నీ తోమాలంటే ఇంకా లేట్ అయిపోద్ది. అందుకోసమని ఇప్పుడు ఇందులోకి అయితే అన్ని మార్చేస్తాను. అన్ని పొగలు కక్కుతున్నాయి అనమాట. ఇప్పుడే జస్ట్ వంట అయింది. మా పిల్లలు మా ఆయన మంచి నిద్రలోకి వెళ్ళిపోయారు. ఇదిగోండి సర్దాల్సిన బాక్సుల్లో సర్దేశాను. ఇప్పుడు మరీ ఫుల్గా మూతలు పెట్టేయకుండా జస్ట్ ఇలాగా కొంచెం ఆఫ్ ఉండేటట్టు పెడతాను. ఎందుకంటే అసలుకే వేడిగా ఉన్నాయి కదా, మళ్ళీ మూతలు పెట్టేస్తే ఆ వేడికి అలాగా మధ్యాహ్నం తినేసరికి పాడైపోతాయేమో అని
డౌట్. కాస్త ఇలాగైతే ఆవిరంతా వెళ్ళిపోతుంది, పొద్దున కల్లా చల్లగా కూడా అయిపోతుంది. ఇలాగైతే పెట్టేశాను. ఇంకెందాక మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చినవన్నీ కూడా ఇదిగోండి ముచ్చికారులో పెట్టేశాను. అన్ని అరటిపళ్ళు తీసుకున్నాను కదా, అరటిపళ్ళు రేపు పొద్దున్న బ్యాగ్ లో పెడతాను. ఇదిగోండి చేతులు కడుక్కోవడానికని నార్మల్ ట్యాప్ వాటర్, ఈ బాటిల్ తో ఇంకా తాగడానికి. ఎక్కడక్కడ సర్దేసిన తర్వాత కిచెన్ చూడండి ఈ విధంగా తయారైందనమాట. ఇప్పుడు ఈ కిచెన్ కూడాను బాగా క్లీన్ చేసేయాలి. మళ్ళీ కళాయి పెట్టాను ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదు, ఎప్పుడు ఈ ఐరన్ కళాయిలో వండినా సరే వంట అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక దానిలోకి మార్చేసి దోమేసి చక్కగా ఇలాగా వేడి చేస్తాను అనమాట. పొయ్యి మీద వేడి చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేస్తాను. ఇలా చేస్తే రస్ట్ పట్టకుండా ఉంటుంది, లేదంటే రస్ట్ పట్టేస్తుంది అనమాట. టిష్యూతో మొత్తము స్ప్రెడ్ చేసుకుంటాను. స్టవ్లన్నీ నీట్గా తుడిసేసాను. ఇదిగోండి ఇంకా గిన్నెలు కూడా తోమేసి సింక్ ఖాళీ చేస్తాను. ఫిల్టర్ స్విచ్ కూడా ఆఫ్ చేస్తాను. ఇంకా అలాగే ఇక్కడ రెగ్యులేటర్ కూడా ఆఫ్ చేస్తాను. గ్యాస్ రెగ్యులేటరు ఇన్ని రోజులు వండాం కదా ఎందుకు అనేసి. నా వంటగదిలో పనులన్నీ అయ్యేసరికి టైము 1:16 అయ్యింది. ఇంక ఇప్పుడు ఏంటి పని అంటే ఇల్లు ఒకటి తుడిసేయాలి. ఇన్ని రోజులు వండాను కదా, ఒకసారి ఫైనల్గా ఇల్లు తుడిసేయాలి. దుంబాలుగా ఉంది. చెమటలు చూడండి, ఫ్యాన్లు ఆపేసి ఇల్లు తుడిసేసరికి అన్ని పనులు అయ్యేసరికి 1:30 అయ్యింది టైము. ఇంక ఇప్పుడేమో ఫ్రెష్ అయిపోయి రేపు ఏ డ్రెస్ అయితే వేసుకోవాలనుకుంటున్నానో ఆ డ్రెస్ వేసుకొని పడుకుపోతే రేపు లెగిసి బ్రష్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా సరే మరి మళ్ళీ రేపు జర్నీలో కలుద్దాము. అలారం 4 గంటలకు పెట్టాం కానీ 4:15 అయిపోయింది లెగిసేసరికి. ఇంక ఇవన్నీ కప్పులు పెట్టేసుకున్నా. గుడ్ మార్నింగ్. బ్రష్ చేసి 4:50 అవుతుంది. ఇంక బయలుదేరపడమే. నాకంత ముందే కారు ఎక్కిపోయి గబ్బిలల్లా చూస్తంత చూడండి. టైం 5 నిమిషాలు తక్కువ 5 అయ్యింది. ఇంక ఇప్పుడు బయలుదేరిపోతున్నాము. ఇంకా బెంగాల్ నుంచి శ్రీకాకుళంకి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సరే నైట్ నిద్ర సరిపోయిందా నీకు? బజ్జుందమ్మా ఇప్పుడు? వచ్చావా నువ్వమ్మా? వచ్చుంటావా? కారు ఎక్కేసరికి మా వాళ్ళకి నిద్రలు వెళ్ళిపోతాయి, గోవింద అయిపోతాయి. నాకైతే నిద్ర వస్తుంది, నాకు అస్సలు నిద్ర సరిపోలేదు. ఇంక ఇప్పుడైతే నేను పడుకుంటాను కాసేపు. బాబు ఇన్నిసార్లు మనం వెళ్ళొస్తున్నాం కదా, నీకు ఇంకా ఈ మ్యాప్స్ అవసరమా? జస్ట్ ఊరికే ఫీల్ వస్తుంది అనమాట మ్యాప్ పెట్టుకుని. గూగుల్ మ్యాప్ అయితే ఎక్కువ నమ్మకూడదు. ఏ బానే చూపిస్తుందిగా షార్ట్ కట్లన్నీ. షార్ట్ కట్ లో వెళ్తే ఇరుక్కుపోతాం. 5 గంటలకి కారు ఎక్కాము, కాసేపు మాట్లాడామంతే, పడుకుపోయాము. ఇప్పుడు టైం 8 అయ్యింది, లెగిసామన్నమాట. అది కూడాను మా బావేమో టీ తాగడానికి ఆపేశారు. కారు వెళ్తా ఉంటే ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది. కారు ఆగిపోయింది చాలా సేపుకి. ఇంక మాకు వచ్చేసింది తల్లి కొడుకులకి. ఇంక ఇటు లెగిసాడు, పాటలు ఏమంటున్నాడు చేసి శివ చేసి పాట. మా పిల్లలకి టైం మీద ఇదిగోండి పుదీనా రైస్ తెచ్చాను కదా, ఇదైతే పెట్టేశాను. ఫ్రిడ్జ్ లో కొంచెం బ్రౌన్ బ్రెడ్ మిగిలిపోయింది. ఇప్పుడు ఇది నేను టిఫిన్ లో తినేస్తాను. బావ నీకు కావాలా? బావకు వద్దంట, నేను తింటాను. వద్దన్నారు, నేను తినేసరికి ఆకలి పుట్టిపోయింది కదా, కావాలంటున్నారు. పిల్లలకి టాయిలెట్ వస్తుందంటే దించానమాట. జోషి బయట వెదర్ ఎలాగుందమ్మా? ఊరు వెళ్తే ఇంకా హాట్ ఉంటది. ఇదిగోండి ఇప్పుడు 11:15 అయ్యింది. కటక్ వచ్చేసామన్నమాట. ఇది కటక్ బ్రిడ్జ్. కటక్ భువనేశ్వర్ కొంచెం పక్క పక్కనే ఉంటాయి. ఇంకొక 1/2 గంట 1/2 గంటలో భువనేశ్వర్ వెళ్ళిపోతాము. ఈ బ్రిడ్జ్ కింద ఉన్నది మహానది రివర్ అంట. అసలు ఎండాకాలం కదా, అసలు వాటరే లేదు, ఫుల్ ఇసుకే ఉంది. ఇక్కడ ఇలా ఫ్లైఓవర్ లాగా చిన్న బ్రిడ్జ్ లాగా ఉందన్నమాట. లాస్ట్ టైం ఊరు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఆపేసి తిన్నాము. కూర మాత్రం కలర్ఫుల్ గా ఉంది, టేస్ట్ కూడా బాగానే ఉంటది. మరి నాకు వెజ్ బిర్యానీ కూర మసాలా కూర పెట్టేసి నువ్వేమి పెరుగు బివ్వను అరటిపండు తినేస్తున్నావు. నాకు సలవ చెయ్యాలని.
తినేదా ఒక స్పూన్ తినే. చల్లగుండు నువ్వు ఎప్పుడు. ఏసీలో ఉన్నావుగా, నువ్వు కూడా చల్లగా ఉన్నావుగా. గుడ్డుకూర బాగుందా లేదా అని అంటున్నావు, కలర్ఫుల్ గా ఉంది, తింటే ఎలాగుంటుంది అన్నావు. ఎలా ఉంది? బాగుంది. అందరమే తినేసి కాసేపు కూడా అవ్వలేదు, మళ్ళీ స్టార్ట్ చేసేసినాం అనమాట బనానా చిప్స్. అనుకుంటే మా ముగ్గురు మీద తినట్లేదు, మధ్య మధ్యలో మా పిల్లలు నేను మా బావ కూడా తినిపిస్తున్నాము. బావా ఈ ఎండ బాగా తగిలేస్తుందట, ఇంకా కలంతలు ఇట్టేస్తున్నాడు బావా. ఇప్పుడు టైం 3:30 అవుతుంది. బరంపూర్ కూడా వచ్చేసాము. ఇంకా ఈ నెక్స్ట్ ఏమో ఇచ్చాపురం వస్తుంది. ఇచ్చాపురం వచ్చిందంటే ఇంకా మన ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. మాకు ఒక సైడ్ కి ఒక 5,000 వరకు అవుతుంది అనుకుంటా పెట్రోల్ కి. మళ్ళీ ఇక్కడ బరంపూర్ లో ఫుల్ ట్యాంక్ కొట్టించారనమాట, ఎందుకంటే మళ్ళీ ఆంధ్రలోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ రేట్లు ఎక్కువ అనేసి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం కదా, ఇక్కడ నుంచి అయితే ఇంకా ఆంధ్రలోకి ఎంటర్ అయిపోయినట్టే. వైజాగ్ లో శివుడు పార్వతి ఉంటారు కదా కొండ మీద, అలాగే ఇక్కడ కూడాను ఈ కొండ మీద శివుడు పార్వతి బొమ్మలు అయితే ఉన్నాయి. మరి విలేజ్ ఏంటో నాకైతే తెలీదు. మీలో ఎవరికైనా ఈ ఊరు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇద్దరు ఒకటి షేర్ చేసుకోండి, ఇంకోసారి తిందరు, ఓకేనా? మధ్యాహ్నం తినేసిన తర్వాత పడుకోండి అంటే అస్సలు పడుకోలేదు. ఈ రోజు ఏటైందో ఏటో వీళ్ళకి. నాకు నిద్ర వచ్చేది కానీ ఇంక నేను పడుకుంటానన్నా సరే నాకు కూడా పడుకోనివ్వలేదు. ఇంకా అలాగున్నాం అనమాట. పొద్దున్నకి ఇప్పటికి చూసారా మొహాలు విలువలు పోతున్నాయి. ఇంకా హైవే అయితే దిగిపోయామన్నమాట. ఇంక ఇప్పుడు పాతపట్నం వెళ్తామట. మేము ఎప్పుడు బెంగాల్ నుండి వచ్చినా సరే ఫస్ట్ మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళము, తర్వాత మా ఇంటికి వెళ్ళే వాళ్ళము. ఈసారి మాత్రము ఫస్ట్ మా ఇంటికి వెళ్తాం అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి డైరెక్ట్ గా పాతపట్నం వెళ్ళి, పాతపట్నం నుండి హిరమండలం వెళ్ళి మా ఇంటికి వెళ్తాము. అసలు జర్నీ స్టార్ట్ అయిన నుంచి వెనకాల సీట్లోనే కూర్చున్నాను. ఎప్పుడు కూడా ఈవినింగ్ ఒక 4-5 అవుతేనే మాత్రమే ముందు సీట్ లోకి వస్తాను అనమాట. ఇంక ఇప్పుడు కూడా ముందు సీట్ లోకి వచ్చాను. వాళ్ళకైతే ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా అని అడుగుతున్నారు, ఎందుకంటే మొన్న బర్త్డేకి వచ్చిన కార్లు ఒక 2 కారు డిక్కీలో వేసినప్పుడు చూసేసారు. ఇంకా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా, ఎప్పుడు విచ్చేసి తాడేస్తారా అనేసి నానమ్మ ఇంటికి అనుకునే ఉంటున్నారు. ఇంకా పర్లకిమిడికైతే వచ్చేసామన్నమాట. ఇది పర్లకిమిడి బ్రిడ్జ్ అనమాట. ఇది దాటి అటు సైడ్ కి వెళ్తే పాతపట్నం వస్తుంది. ఇది కొత్త బ్రిడ్జ్. ఇది ఈ పక్కన కనిపిస్తుంది కదండి, అది పాత బ్రిడ్జ్. ఒకప్పుడు దాని మీద నుంచి అన్ని వెళ్ళి రావడం అయ్యేది, అది పోయిందని ఇది కొత్తగా కట్టారు. మధ్యాహ్నం తినేసిన తర్వాత పడుకోండ్రా అంటే పడుకోలేదు. ఇంకొక గంట ఇలాగ ఇంటికి వెళ్ళిపోతాం అన్నప్పుడు మాత్రం ఇదిగోండి మా వాడు లేకమ్మా ఒకసారి వెనకలేగు, అదిగోండి వెనకాల కునుకుతాండు. పాతపట్నము కొరసపాడ 2 దేటిపోయిన తర్వాత కమలం కొట్టాను ఒక చిన్న జంక్షన్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఆయిల్ బంక్ కనిపిస్తుంది కదా ముందు, ఇంకా కొంచెం ముందు అనమాట. ఇదిగోండి ఇదండి కమలం కొట్టు జంక్షన్. దీని నుంచి లోపలికి వెళ్తే మా అమ్మల్లూరు వెళ్ళొచ్చు. కానీ ఇప్పుడు మా అత్తల్లూరు వెళ్తున్నాం కాబట్టి డైరెక్ట్ గా ఇప్పుడు హిరమండలం వెళ్ళిపోతున్నాము. మా వాడికి ఒక ఆల్ఫెన్ లీపెన్ చాక్లెట్ ఇచ్చాను, ఇంకా అడకోవాలి తేరు పని. మా బావకి ఒక రోజు డ్రైవింగ్ అలవాటు అయిపోయింది. 2 రోజులు 3 రోజులు అయితే ఏమో గానీ ఒక రోజు ఏమి ఉప్పు రావదు. వరి పంట అయిపోయింది, నువ్వుల పంట కూడా అయిపోయింది. ఇంకా ఇత్తనాలు వేయడానికి అనుకుంటా అన్ని కూడా ఇంకా దున్నేసి పొలాలన్నీ రెడీ చేశారు. ఇంకా సన్సెట్ కూడాను చాలా బాగుంది. ఇంకా వాతావరణం కూడా కొంచెం చల్లగా అయింది అనమాట. ఇప్పుడైతే ఇదిగోండి 5:15 అయిపోయింది టైము. ఇది హిరమండలంకి ముందు వంశధార నది మీద ఉన్న గొట్ట బ్యారేజ్. ఈ ఎండలకి వంశధార నదిలో ఎక్కువ వాటర్ కూడా లేవు అసలు. ఇంకా హిరమండలం అయితే వచ్చేసాము. నేను 8th నుంచి 10th క్లాస్ వరకు హిరమండలం హాస్టల్లో ఉండే చదువుకున్నాను. ఇదైతే హిరమండలం బస్ స్టాండ్. చిన్నకొల్లి వలస, పెద్దకొల్లి వలస, గార్లపాడు, పాడ్లి ఇలాగా చాలా ఊర్లు రిజర్వాయర్ ప్రాజెక్ట్ లో పడిపోయాయి. అప్పుడు గవర్నమెంట్ అయితే స్థలాలు ఇచ్చారు. ఇంకా హిరమండలం దాటంగానే ఇలాగా అన్ని ఊర్లు పక్క పక్కనే కలిసి ఉన్నట్టే ఉంటాయి. అలా ప్రాజెక్టుల్లో పడిపోయిన ఊర్లలో మా ఊరు కూడా ఉంది. మా ఊరు చిన్నకొల్లి వలస. మా ఊరికైతే వచ్చేసాము. పొద్దున్న 5కి బయలుదేరితే 6:30 అయిందనమాట. ఇంక ఇంటికి చేరలేదు కానీ ఊరు వచ్చేసాము. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వేసవకాలం కాబట్టి 6:30 అయినా సరే వెలుతురుగానే ఉంది. అదే శీతాకాలంలో అయితే 6:30 అయితే చాలా చీకటి అయిపోతుంది. అలా స్ట్రైట్ గా వెళ్ళిపోతే కమ్మల్సి వస్తుంది. మా ఇంటి పక్కనే ఒక చెరువు కూడా ఉంటుంది. ఇంక ఇదిగోండి ఫైనల్ గా మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా మా మామయ్య బయటే ఉన్నారు. మేము ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్ గా కోల్ కూడాను ఊజిల్లోకి దిగుతున్నాయి. మా పిల్లలు అయితే ఆ కోల్ చూసి తెగ సరదా పడిపోయారు. నెక్స్ట్ వీడియోలో మా ఇంట్లో నా డైలీ రొటీన్ ఎలాగుంటది అలాగే మా అత్తను కూడా
చూపిస్తాను. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. బాయ్ బాయ్.